ప్రజాస్వామ్యం అంటే ఎన్నికల కిందకి వస్తుంది. ఎన్నికలు లేని ప్రజాస్వామ్యం ఉండదు. ఎన్నికలు లేని ప్రజాస్వామ్యం ఉండదు. దానికి వేరే పేరు ఉంటుంది. ఎన్నికలు ఎట్లా జరగాలనేది ఇంపార్టెంట్. రకరకాలు ఉన్నాయి. ప్రత్యక్ష ప్రజాస్వామ్యం, పరోక్ష ప్రజాస్వామ్యం. స్విట్జర్లాండు, అమెరికాలోని కొన్ని కౌంటీల్లో అయితే ప్రత్యక్ష ప్రజాస్వామ్యం. అంటే ఏదైనా కానీ పెద్ద చట్టాలు ప్రజలకు రెఫరెండం పెడతారు, వాళ్ళు ఓటు ఎట్లా వేస్తే దాని ప్రకారం ఇస్తారు. ఒక 2 సంవత్సరాల క్రితం స్విట్జర్లాండ్లో ఈ హెల్త్ కేర్ సిస్టమ్ మీద రెఫరెండం పెట్టారు. మళ్ళీ ట్యాక్సులు పెడతాము, ఇదని వద్దన్నారు జనం, వద్దన్నారు, అంతే, ఫెయిల్ అంతే. అట్లాగే ఏ విదేశీ ఒప్పందం ఏదైనా కానీ చిన్న చిన్న దేశాలకు సూట్ అవుతుంది. ఇంత విభిన్నమైన సంస్కృతులు, ఇలిటరసీ, ప్రీతమైన జనాభా, భౌగోళికంగా వేల కిలోమీటర్ దూరం కాదు. సో మనం పరోక్ష ప్రజాస్వామ్యంలోనికి వచ్చేసాం, లేదా ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం. ప్రతినిధులను ఒకసారి ప్రతినిధులు ఎన్నుకుంటాము, ఇంకా మన ప్రమేయం ఉండదు అని అనుకుంటాం. మనం ఓటేసినాం కదా, ఓటేసినాం కాబట్టి ఇంకా నువ్వు అన్నీ మాకు తేయాలంట. మళ్ళీ ఎప్పుడు మళ్ళీ 4 సంవత్సరాల 11-29 రోజులకు మళ్ళీ ఇంకో రోజు వస్తుంది. మళ్ళీ ఇప్పుడుండే ఎన్నికలు ఎట్లా ఉంది అంటే, దాదాపు ఇక్కడ ఉండే వాళ్ళంతా ఒక 2-3 సార్లు 4 సార్లు ఓటేసి ఉంటారు. కాబట్టి పేపర్లు చదువుతుంటే టీవీలు చూస్తున్నాం, లోపభూయిష్టంగా ఉందని అందరూ ఒప్పుకుంటారు. చాలా బాగుంది అని అయితే ఎవరే ఉండరు. ఏమేమిటి విషయాల్లో లోపభూయిష్టం ఉంది, ఏం చేస్తే సరిపోతుంది. చాలామంది నిరాశా దృక్పథంలోనికి వచ్చేసినాం. ఇది మారదు, ఏం చేసినా మారదు అనే దశకు వస్తుంది. ఇంకా 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 వర్సన్ అవుతూ ఉంది ఇది, అవునా? దీంట్లో మళ్ళా ప్రజాస్వామ్యం గురించి ప్రొసీజరల్ డెమోక్రసీ లేదా నామినల్ డెమోక్రసీ, పేరుకు మాత్రమే ప్రజాస్వామ్యం. ప్రొసీజర్ ప్రకారం నడుస్తుంది. భారతదేశంలో ప్రొసీజర్ ప్రకారం నడుస్తుంది. 18 ఏళ్ళు ఉండే వాళ్ళకి ఓటు హక్కు ఇస్తారు. 21 సంవత్సరాలు నిండిన వాళ్ళు లోకల్ బాడీ ఎలక్షన్ నిలబడతారు. 25 సంవత్సరాల తర్వాత ఎమ్మెల్యే అందరూ నిలబడతారు. ఓటింగ్ అంతా జరుగుతుంది. ప్రొసీజర్. ఆ నిజమైన స్పిరిట్ ఉండదు. ఎందుకంటే ప్రజాస్వామ్యం అంటే మనము ఓటేసినాము, ఇంకంతే, మాట్లాడే హక్కు, ఈ 2-3 తెలుసు. ఆచరణలో ప్రజాస్వామ్యాన్ని పాటిస్తున్నామా లేదని మనం ఎవరు క్వశ్చన్ చేయము. ఎందుకు ఫెయిల్ అవుతుంది? ఒక జగన్మోహన్ రెడ్డి, ఒక టీడీపీ నాయకుడు లేదా నరేంద్ర మోడీని ఆయన పాయింట్అవుట్ చేస్తారు. నిజంగా మనము ప్రజాస్వామ్యము నిత్య జీవితంలో పాటిస్తున్నామని క్వశ్చన్ వేస్తే, మనం నిజంగా ప్రజాస్వామ్యంలో అయితే ఆయన కూడా ఉంటాడు. అరిస్టాటిల్ ఒక చోట అంటాడు, పీపుల్ గెట్ ద గవర్నమెంట్ దే డిజర్వ్డ్. ప్రజలు తమకు తగిన ప్రభుత్వాన్ని తెచ్చుకుంటారు. దొంగల గుంపు అంతా కలిసి శ్రీరామచంద్రుని, సత్యహరిశ్చంద్రుని ఎన్నుకోరు. ఒకవేళ ఉన్న ఆయన దింపేస్తారు కదా. పీపుల్ గెట్ ద గవర్నమెంట్ దే డిజర్వ్డ్. సో నాయకులు లోపంగా ఉన్నారు అంటే ఎన్నుకున్న వాళ్ళదే ఫాల్టు. నువ్వు ఓటేస్తే కదా పోయింది. నన్నే అడిగిపోయాడన్నా, వాడు చాలా పద్ధతులు పాటిస్తున్నాడు, రకరకాలు బెదిరిస్తాడు, డబ్బు అది ఇది అంటాం కదా. లోపం ఏమంటే, ప్రజాస్వామ్యం అంటే అర్థం ఏమంటే, డెమోక్రటిక్ లక్షణాలంటే ప్రజలే భాగస్వాములు, అంత ఓకే. నిత్య జీవితంలో అంటే మెజారిటీ ప్రజల అభిప్రాయం ప్రకారం నడుచుకోవాలా, మైనారిటీ ప్రజల హక్కులను గుర్తించాలా, రెండవది. మూడోది చర్చల ద్వారా పరిష్కారం, నాలుగోది హింసను పక్కకు పెట్టడం, హింసను దీంట్లో తీసుకురాదు. ఇది ప్రజాస్వామ్య లక్ష్యం. ఇంట్లో కూడా అంతే, నోరు మూసుకో నేను చెప్పింది అంటాం. ఎప్పుడైతే నోరు మూసుకొని ఇంకా అక్కడి నుండి ఐడియా రాదు కదా, నీవేం ఆలోచన చేస్తే అదే జరుగుతుంది. సో ఎదుటి వాళ్ళ అభిప్రాయాలు కూడా గుర్తించాలి. మరి ఎంతమంది మనము ఈ పద్ధతిని పాటిస్తాము? ఎక్కడైనా కానీ స్కూళ్ళలో క్వశ్చన్ చేస్తే పిల్లవాడిని ఏమంటాం మేము టీచర్లు సామాన్యంగా? పిల్లలు మీకు ఫస్ట్ ఏదేదో అడుగుతావు, అసైన్మెంట్ రాసినావా నిన్న నువ్వు? లేదు. మళ్ళీ ఇట్లావి తలదిక్కు ప్రశ్నలు అడుగుతుంటావు, చెప్పింది రాసుకోబాయి అంటావు. అంటే క్వశ్చన్ వేసేదానికి వాడికి అనుమతి ఇచ్చాము. వాడు ఏమి క్వశ్చన్ అడుగుతాడు, చెప్పింది రాసుకో, చెప్పింది రాసుకో, చెప్పింది రాసుకుంటాం. అదే ఉంటుంది. అట్లే ఇంక డెవలప్మెంట్ ఏముంటుంది. సరే, ఇప్పుడుండే పద్ధతుల్లో ఏమి లోపాలు ఉన్నాయి, దాన్ని ఎట్లా పరిష్కరించామో చేద్దామో ఐడియాస్ చూద్దాం.
రాజకీయ నిధులలో పారదర్శకత, డబ్బుల విషయంలో బాగా లోపం జరుగుతుంది. అందరికీ తెలిసింది కదా, ఎవరు క్వశ్చన్ చేయలేరు. సాధారణ మానవుడు ఎవడు ఎన్నికలు, ఈ ఒకే దెబ్బ ఎన్నికలు పెట్టాలనేది కూడా ఉంది. లాభమేమి, దాని వెనక ఉద్దేశం ఏమి కూడా చూద్దాం. 1 నేషన్ 1 ఎలక్షన్ ఉంది కదా, లాభమేమి, పైకి చెప్తుండేదేమి, లోపల జరగబోయేదేమి కూడా చూద్దాం. ఎన్నికల ఖర్చులపై కఠిన నియంత్రణ. పోయిన ఎలక్షన్లో నేను ఒక చోట చదివినాను, సగటున ప్రతి నిలబడిన అభ్యర్థి, గెలిచిన అభ్యర్థి కాదు, నిలబడిన అభ్యర్థి 57 లక్షలు ఖర్చు పెట్టినాయంట. భారతదేశంలో 543 సీట్లకు కానీ ఎన్నికలు జరిగినాయి కదా. అంటే నిలబడినోడు నిలబడినోడు సమానం ఖర్చు పెడతాడు. ఒకసారి ఓడిపోయినాడు ఎక్కువ ఖర్చు పెట్టింటాడు. మనం గెలిచినోడే చూస్తాము, పాపం వాడిది ఎప్పుడు చూడాలి, ఓడిపోయింటాడు. సగటున హిందూ పేపర్లో వచ్చింది, సగటున ప్రతి క్యాండిడేట్ 57 లక్షలు ఖర్చు పెట్టాడు. అవునా? తర్వాత ఓటర్ జాబితా, ఇదొక పెద్ద, ఎంత భారతదేశంలో దాదాపు 90 కోట్ల మంది ఓటర్లు. ప్రపంచంలో కొన్ని ఖండాలను జనాభా కూడా రాదు. కొన్ని ఖండాల జనాభా ఉత్తరప్రదేశ్ జనాభా అంతా కలిసినా కాదు, యూరోప్ జనాభా అంతా కలిపినా ఉత్తరప్రదేశ్ ఓటర్లు సరిపోరు. ఉత్తరప్రదేశ్లో ఎంతమంది ఓటర్లు ఉన్నారంటే నీవు యూరోప్ జనాభా అంతా కూడు, ఓపిక ఉంటే ఇంకో 10-20 కలిపినా కూడా అటుకి వచ్చి. ఇంత పెద్ద దేశానికి 90 కోట్ల మందిది ఓటర్ల జాబితా తప్పులు లేకుండా తయారు చేయాలా అంటే ఇదొక మ్యామూత్ టాస్క్. తర్వాత ఈవీఎం మరియు వీవీప్యాట్ల పారదర్శకత, దీని మీద ఇటీవల కాలంలో చాలా విమర్శ వస్తుంది. గతంలో 2019లో చంద్రబాబును ఓడిపోయినప్పుడు ఈవీఎం ఫాల్ట్ అన్నాడు, మొన్న గెలిచినాడు సైలెంట్గా ఉన్నాడు. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గెలిచినప్పుడు ఆ మాట అనలే, మొన్న ఈవీఎం అన్నాడు. ఓడిపోయినోడికే ఫాల్ట్లు గుర్తుకొస్తున్నాయి, గెలిచినోడు ఫాల్ట్ గుర్తుపెట్టడంలే. నిజంగా దాంట్లో ఉందా లేదా, ఎంత మాత్రం ఉంది, ఏం చేయగలరు ఏం చేయలేరు, ఇంకేం చేస్తే సరిపోతే చూద్దాం. ఓటర్ జాబితా సంస్కరణలు అక్కడ రిపీట్ అయింది. మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అంటే ఈ ప్రచారము ఏమి చేయాల. ఇంకా ఆ ఎలక్షన్ 40 రోజులు చూడండి, ఇంకా స్పీచ్లు, దుష్ప్రచారము, సోషల్ మీడియాలో ఫోటోలు మార్ఫింగ్ చేయడము. ఇంకా నెక్స్ట్ ఎలక్షన్స్ అయితే మొత్తం ఏఐతోనే నడుస్తుంది. అవునా? మొత్తం ఏఐతో నడిచిపోతుంది. ఇవి ఇంపార్టెంట్ సంస్కరణలని నేను భావిస్తుండా. నేరస్తుల రాజకీయ ప్రవేశాన్ని నిషేధించడం, ఇదొక పెద్ద ఇబ్బంది. ఎవడు నేరస్తుడు? అవును, ఒకసారి ప్రభుత్వము ఉదాహరణకు ఢిల్లీ ముఖ్యమంత్రిని ఎలక్షన్లప్పుడు లోపలికేసిరి. మరి తప్ప రైటా, వేయొచ్చా వేయకూడదా, ఉద్దేశం ఏమి, నేరస్తుడా కాదా, కరెక్ట్గా చెప్పలేము. అవునా? హత్యలు చేసేట్టు ఇప్పుడు రూల్ ఏముంది? ఇప్పుడు ప్రజెంట్ రూలు నేరం రుజువైతేనే కనీసం 2 సంవత్సరాల జైలు శిక్ష పడిన నేరము చేసిన వాళ్ళకే ఎలక్షన్లో పాల్గొనడానికి లేదు అని ఉంది. కాదు, ఆరోపణలు ఎదుర్కొన్న వారిని కూడా పోటీ చేయకుండా చేయాలి. అంటే ఇక్కడ ఒక డౌట్ వస్తుంది, నేను నిజాయితీ పరుణ్ణి, నా మీద ఏదో ఒకటి కేసు పెడతారు, కోర్టు తిప్పుతారు. ఆరోపణలు అన్నప్పుడు మామూలుగా ఏదన్నా కేసు అయితే ఎఫ్ఐఆర్ రాస్తారు, కోర్టులో అపీర్ అవుతారు. హీరింగ్కి వచ్చినప్పుడు ఛార్జెస్ ఫ్రేమ్ చేస్తారు, కాగ్నిజెన్స్లోకి తీసుకోవడం. ఎవరు? జడ్జి గారు. ప్రైమా ఫేసీ ఎవిడెన్స్ ఉంది, ఈ ఆరోపణల మీద ఈయన విచారణ చేయొచ్చు అన్నప్పుడు ఛార్జ్ షీట్ ఫ్రేమ్ చేస్తారు. అది ఆరోపణలు ఎదుర్కోవడం అంటే. అలిగేషన్ కాదు. అలిగేషన్ అంటే నేను మస్తుగా ఆరోపణలు చేస్తాను, 8 లక్షలు తిన్నాడు, 10 లక్షలు తిన్నాడు, ఆయన కొట్టాడు, అది ఆరోపణలు. కోర్టులో ఛార్జెస్ ఇంకా ప్రూవ్ కాలే, ఛార్జెస్ ఉండడం ప్రైమా ఫేసీ కేసు ఉంటేనే కదా. అటువంటి వాళ్ళను కానీ మనం ఎన్నికల పోటీ నుండి బయటపెడితే, ఎందుకంటే ఇప్పుడుండే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో 423 మందిలో దాదాపు 300 మీద కేసులు ఉన్నాయి. 70 మీద మల్టిపుల్ కేసెస్ 70 మంది మీద. అన్ని పార్టీల వాళ్ళు దీంట్లో. ఒక పార్టీ స్వచ్ఛమైనది, ఇంకో పార్టీ అంత అట్లే లేదు. కానీ మనం ఆంధ్రప్రదేశ్లో కూడా చూస్తున్నాం, ఈ ఎలక్షన్లో ఈ పార్టీలో ఉన్నాడు, ఈ వచ్చే ఎలక్షన్లో ఈ పార్టీ కదా. సో
ఈ నిషేధ చట్టము తీసుకురావాలి. ఎవరు తీసుకురావాలా? దురదృష్టం ఆయనే తీసుకురావాలా. ఇది ఒక పారాడాక్స్. ఆయన్ని బ్యాన్ చేసే చట్టం ఆయనే ఆయన తీసుకుని వస్తాడు. తనకు కావాల్సింది తీసుకుంటారు కదా వాళ్ళు. సో ఇదొక విచిత్రం. నిధుల్లో పారదర్శకత. ఎలక్టోరల్ బాండ్ది మనం చూసాం. ఎలక్టోరల్ బాండ్ ఎంత సీక్రెట్గా చేశారు దాన్ని. నేను బాండ్ కొనుక్కుంటా నా పేరుతో, దీన్ని ఎక్కడ తెలియకుండా చేశారో ఆ ఒక్క కేసులో సుప్రీంకోర్టు మరి ధైర్యంగా వివరించింది, అన్ని వివరాలు బయటికి తెప్పించింది. మామూలుగా సుప్రీంకోర్టు ఈ గవర్నమెంట్ ఎరాలో అంత ధైర్యంగా ఏ కేసులోనూ పోలే. అదొక విచిత్రమైన కేసు. ఎక్కడ ఎవరికి డబ్బులు ఇచ్చిందని తెలీదు, ఎవరికి తెలియదు. నేను పోయి ఈరోజు 1,00,000 రూపాయలు బాండ్ తెచ్చుకుంటాను, నా పేరుతో బాండ్. నేను ఆ పార్టీకి ఇస్తా, ఎవరికి సీక్రెట్గా. ఆయన ఎన్కేష్ చేసుకునేటప్పుడు ఎవరిచ్చినారో ఆ బ్యాంక్ వాళ్ళకి తెలియదు, ఆయన తప్ప. అంటే ఆయనకి ఎవరిచ్చినారో తెలుసు, నేను ఇచ్చినాను, ఎందుకంటే బాండ్ నేను కదా ఇచ్చిండేది. ఇంక ఎవరికి తెలియదు, బ్యాంక్ వాళ్ళకి కూడా. ఇంత సీక్రెట్గా అనామక దాతలు ఎందుకట్లా? ఇప్పుడు అమెరికాలో కూడా $1,00,000 బిలియన్ అట్లా ఇస్తారు. ఇప్పుడు ఎలాన్ మస్క్ బహిరంగంగా చెప్పినాడు, నేను ట్రంప్ కోసం $100 మిలియన్ ఖర్చు చేస్తాను, ఇస్తున్నాను, చూపిస్తాడు. మన దేశంలో అట్లా చెప్పరు కదా. రహస్యం అంటే ఏమి? ఎన్నికల్లో ఎప్పుడైతే నేను మీకు డబ్బులు ఇచ్చినామో ఊరికి ఇస్తానా? ఏదోటి ఎక్స్పెక్ట్ చేస్తాను కదా, నేను ఏదోటి ఎక్స్పెక్ట్ చేస్తాను. అంటే ఎక్స్పెక్ట్ ఎప్పుడు చేస్తారు? చట్టాన్ని ట్విస్ట్ చేసో లేదా ఆయన కాదని నాకు ప్రిఫరెన్స్ ఇవ్వమనో కదా మనం ఏదో డబ్బులు ఇచ్చేది. ఇది ఒక వ్యాపారం టైప్. ఉదాహరణకు ఈ చార్ట్ చూడండి, 2017, 18, 21, 22 మధ్య ఆ బాండ్స్లో మనకు తెలిసింది ఏమంటే 5,271 కోట్ల రూపాయలు బీజేపీకి వచ్చినాయి. సహజంగా ఏ రాష్ట్ర ఎన్నికల్లో అయినా కానీ రూలింగ్ పార్టీకి ఎక్కువ పోతాయి. కారణం తెలుసు, ఇచ్చిపుచ్చుకోవడమే. సరే, కాంగ్రెస్కు తక్కువ, టీఎంసీకి బాగా వచ్చాయి, బీజేడీ ఉంది. దీంట్లో వైఎస్ఆర్సీపీ ఆంధ్ర రాష్ట్రంలో లెక్క వేస్తే ఆ వైఎస్ఆర్సీపీ కూడా డబ్బులు వచ్చాయి, అప్పుడు రూలింగ్లో ఉన్నింది. ఇది దాని డబ్బులు 9,208 కోట్లు. ఇది అనామత్ మీద, అంటే ఎవడిచ్చినాడో తెలియదు, బహిరంగ లెక్క. ఈ డబ్బే ఇంత పని చేస్తుందన్నమాట. డబ్బు ద్వారానే జరుగుతుంది. ఇది ఒక పారదర్శకత అనేది లేకుండా ఉంది. బహిర్గతం చేయాలా, దాతలు తప్పనిసరిగా వెల్లడించే నిబంధనలు తీసుకురావాలి. ఇక్కడ ఒక్క మైనస్ పాయింట్ ఏమంటే, నేను ఇప్పుడుండే కాంగ్రెస్ పార్టీకి ఏదో డబ్బులు ఇవ్వాలనుకోండా, బహిరంగ పరిస్థితి బీజేపీ వాళ్ళు నా మీద కక్ష తీర్చుకుంటారు కదా అంటారు. వాళ్ళు భయం, కక్ష తీర్చుకుంటారు కదా నా మీద. కాంగ్రెస్కి ఇస్తావా, నీ కక్ష చూస్తుంది చూడు అంటారేమో. మరి అది ఒక మైనస్ పాయింట్ ఉంది. ఇంకా ప్లస్ పాయింట్ అయితే దీని నుండి కాస్త ట్రాన్స్పరెన్సీ పెరుగుతుంది, అవునా? అల్టిమేట్లీ ప్రజల చైతన్యంతోనే ఇది మారుతుంది అనే విషయం తెలుసుకోవాలి. ఈ నిషేధ చట్టం కొంత పని చేయొచ్చు, ఇదొక సంస్కరణ చూడాలి. 1 నేషన్ 1 ఎలక్షన్. భారతదేశంలో ఎన్ని ఎన్నికలు జరిగితే చూద్దాం. 5 ఏళ్ళకి ఒకసారి ఎంపీ ఎన్నికలు, ఎమ్మెల్యే ఎన్నికలు, ఎంపీటీసీ జెడ్పీటీసీ 1, గ్రామ సర్పంచ్ 1, 4. అవునా? ఇది తప్పదు కదా, ఇది తప్పదు. 4 తప్పవు సగటును. ఇంకొకటి ఏ బై ఎలక్షన్, ఈ 4ట్లో ఏదో ఒకటి బై ఎలక్షన్, రాజీనామా, ఇంకేది వస్తుంది. ఇవి కాకుండా టీచర్ ఎమ్మెల్సీ, లోకల్ బాడీ ఎన్నికలు, సరే వాళ్ళు ఓటేస్తారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ దాదాపు 60-70% గ్రాడ్యుయేట్స్ ఉంటుంది. ఇవి ఎమ్మెల్సీలు. రాజ్యసభ జరుగుతుంటుంది. ఈ ఎన్నికలు, ఇన్ని ఎన్నికలు ఈ దేశానికి అవసరమా? ఇప్పుడు చైనా తెలుసుకుందాం. చైనాలో ఎన్నికలు అనేదే లేదు, ఎన్నికలే లేవు. పార్టీకి ఎన్నికలు జరుగుతుంది అక్కడ. చాలా విచిత్రం. పార్టీకి ఎన్నికలు జరుగుతుంది. పార్టీ సుప్రీమో ప్రభుత్వాన్ని పరిపాలన చేస్తారు. వాడు రాజ్యాంగంలో ఏముంది? ఈ దేశాన్ని కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా పరిపాలించును, అంతే. ఇంక వేరే పార్టీలు పెట్టుకునేది లేదు. నేను ఒక పార్టీ పెట్టుకుంటానంటే కుదరదు. సిపిసి ఇది మీకు పరిపాలన చేస్తుంది. డెమోక్రటికా? ఎస్. మళ్ళీ పార్టీలు ఎన్నికలు అంటే కమ్యూనిస్ట్ పార్టీల మధ్యనే వాళ్ళ మెంబర్స్కే ఎలక్షన్ జరుగుతుంది. మీకు ఎవరు కావాలి? ఈయన కావాలి, ఆయన కావాలి, వాళ్ళిద్దరు కమ్యూనిస్ట్ పార్టీ, వేరే వాళ్ళకి లేదు అక్కడ. ఈ ఎలక్షన్ గొడవలే లేవడా. ఇంత బై ఎలక్షన్, ఈ తలకాయ నొప్పే లేదు. సో ఎన్ని
జనం ఓటేసేది లేదు, డెమోక్రటిక్ కాదు అది. నువ్వు కమ్యూనిస్ట్ పార్టీలో ఈయన కావాలా కమ్యూనిస్ట్ పార్టీ మీటింగ్లో వాళ్ళు రాసుకున్నారు, మేము విప్లవం ద్వారా ఈ ప్రభుత్వాన్ని కూలదోసి మేము మా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినాం. మళ్ళీ ఆయనకి ఓటర్కి ఇచ్చే పని ఉండదు, సిద్ధాంతం ఇష్టముందా లేదా అంట. సో ఎలక్షన్ ఖర్చు మిగిలిపోయా, కొన్ని వేల కోట్లు మిగిలిపోయాయి వాళ్ళకి. మనకు ఇన్ని ఎన్నికలు ఇవి కాదని మళ్ళా రాజీనామా చేయడాలు, ప్రెస్టీజ్ కోసం రాజీనామా చేయడాలు. నువ్వు సరైనడైతే రాజీనామా చేయంటాడు, సరే ఈయన సరైనడు కాదే అనుకుందాం, మళ్ళీ ఎన్నికలంతా వచ్చి కదా, మళ్ళీ ఇప్పుడు తతంగం అంతా మళ్ళీ మొదటి నుండి స్టార్ట్ అవుతుంది. ఇంపార్టెంట్ ఏమంటే ఈ టైంలో కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లో ఉంటుంది. ప్రభుత్వం ఏం చేసేయట్లేదు, ప్రభుత్వము ఏమి ఈ కొత్తవి ఏమి ఓపెనింగ్ సెరమనీ లేదు, కొత్తది శాంక్షన్ చేసేయట్లేదు, పాటలు జరుగుతూ ఉంటాయి. అదొక పెద్ద 40 దినాలు ఒక బ్లాక్ పీరియడ్ ఉన్నట్లు, వెకేషన్ ఉన్నట్లు ప్రభుత్వానికి ఫ్రీక్వెంట్గా వస్తుంటాయి, అవునా. మరి ఇప్పుడు ఉండే ప్రభుత్వము 1 ఎలక్షన్ 1 నేషన్, ఒక దేశానికి ఇప్పుడు ఒక దేశానికి ఒకటే రేషన్ కార్డు, ఒకటే ఎన్నికలు, అన్నీ ఒకటని ఎక్కడ పోతుందో, ఒకటే చట్టం, అవునా. సివిల్ సర్వీస్ కోడ్ ఒకటే, సివిల్ కోడ్ ఒకటే, అన్నీ ఒకటే. లాస్ట్కి అందరూ ఒకటే డ్రెస్ వేయాలా. ఇప్పుడు మీకు నార్త్ కొరియాలో ఉండదు, నువ్వు ఎట్లంటే క్రాఫ్ట్ చేసుకుంటే లేపుతారట. 5, 6 క్రాఫ్ట్ మోడల్స్ ఉంటాయి, వాటిని షాపులో వేసి ఉంటారు, అవిట్లో ఏదో ఒకటి ఎరుకోవాలా. నాకు ఇట్లా జుట్టు పెట్టు అంటే లేపుతాను నేను. అంటే 1 నేషన్ ఏంటంటే అదే వస్తుంది, ఒకటే తిండి తినాలా, ఈ తిండి తినకూడదు, ఇట్లా అన్ని 1 అని వచ్చేస్తారు. దీన్ని వాళ్ళు చెప్పే ఉద్దేశం ఏమి, 1 నేషన్ 1 ఎలక్షన్ ఉద్దేశం ఏమంటే ఖర్చు మిగులుతుంది, నిజమే, కరెక్ట్. రెండవది, ఈ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ పెట్టినప్పుడు ప్రభుత్వం స్తబ్దతలోకి వచ్చేస్తుంది. ఒక్కసారి ముగించుకుంటాం కదా, 5 ఏళ్ళు ఏమి ఉండదు కదా. అవును, ఒక డౌట్, పార్లమెంటరీ ఎన్నికల్లో ప్రభుత్వం కూలిపోతే, రాజీనామా చేస్తే, ఎవరు ప్రభుత్వం ఏర్పాటు చేయకపోతే మళ్ళీ మిడ్ టర్మ్ ఎలక్షన్ జరుగుతుంది, అప్పుడు ఎట్లా చేస్తారు? ఇప్పుడు వాళ్ళు చెప్పేది ఏమంటే 5 ఏళ్ళకి ఒకసారి ఎన్నికలు జరుగుతాయి, రాష్ట్ర శాసనసభ కూడా అదే టైంలో ఎన్నికలు జరుగుతాయి. ఒకవేళ రాష్ట్ర శాసనసభ కుప్ప కూలిపోతే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూలిపోయింది అనుకుందాం, మాట వరుస కూలిపోతే, ఈ మిగిలిన 2 ఏళ్ళకే ఎన్నికలు జరుగుతాయట. అది అక్కడ రేపు జరిగేది వాళ్ళు చెప్పేది. అవి 5 ఏళ్ళకి ఒకసారి, ఇప్పుడు 2029లో జరుగుతుంది, మళ్ళీ 34లో జరుగుతాయి. 31, 32లో మధ్యప్రదేశ్ మహారాష్ట్ర ప్రభుత్వం కూలిపోతే ఎన్నికలు జరుగుతాయి ఆ 2.5 ఏళ్ళకే అనేది వాళ్ళు చెప్పేది. అంటే మనం ఎవరైనా చనిపోతే బై ఎలక్షన్ పెడతాం కదా, 1 సంవత్సరం ముందు ఎమ్మెల్యే చనిపోయారంటే బై ఎలక్షన్ పెడతాం కదా, ఆయనకి 5 ఏళ్ళు ఇస్తారు, ఆ టైం 1 సంవత్సరమే కదా. అట్లా వాళ్ళు అంటే మామూలుగా 6 నెలలు లేదు, 6 నెలలు మార్జిన్, 7 నెలలు అంటే పెట్టాల్సిందే మీరు చెప్పే ప్రకారం. 6 నెలలకు ఒకసారి శాసనసభ ఖచ్చితంగా అసెంబ్లీ కావాలన్నప్పుడు 7 నెలల ముందు కుప్ప కూలిపోయిందంటే 7 నెలలకు ఎలక్షన్స్ వస్తాయంటాడు. ఇది వాళ్ళ 1 నేషన్ 1 దాంట్లో వాళ్ళ హిడెన్ అజెండా ఏమంటే, ఎలక్షన్ బాగా చూస్తే పార్లమెంటరీ ఎన్నికల్లో జనము నేషనల్ పార్టీకి ఓటేస్తున్నారు. టెండెన్సీ జనరల్గా. ఇప్పుడు కర్ణాటక తీసుకుందాం, మామూలుగా రాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ కేసరి, దీంట్లో బీజేపీకి వేస్తారు. బీజేపీ ప్రభుత్వం అయితే స్థిరంగా ఉంటుంది, ఇక్కడ సరేలే, ఇక్కడ మా బీజేపీ నాయకులు సరిగ్గా లేరని. మన ఢిల్లీలో కూడా చూస్తుంది, 2 సార్లు చూస్తుంది, 2 ఎన్నికల్లో, మొన్న ఎలక్షన్ కాదు అంతకన్నా ముందు. ఇక్కడైతే ఎమ్మెల్యేగా ఎమ్మెల్యేకి ఓటేస్తారు, అవి ఎంపీ ఎలక్షన్ జరిగినప్పుడు బీజేపీకి వేస్తారు. క్లబ్ చేస్తే దేశానికి మాకు లాభం కదా నేషనల్ పార్టీస్కి. ఆ తర్వాత చర్చలు కూడా దాని మీదే నడుస్తుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు పెట్టినామనుకోండి, ఈరోజు పెడితే ఏమిటి మీద జరుగుతుంది, దేశం మీద జరుగుతుందా, దేశం ఫారిన్ పాలసీ ఎట్లుంది దాని మీద ఏం జరగదు. మళ్ళీ ఈ 2 కదా ఫిగర్స్. అదే దీనికి మనకు ఈ కొత్త ఏం కాదు, ఇది 2009 నుండి ఆంధ్రప్రదేశ్లో జమిలీ ఎన్నికలు ఒకేసారి జరుగుతున్నాయి. మనకేం పెద్దగా వింతగా అనిపించలేదు, కలిసిపోతుండే కాబట్టి. ఓకే, వాళ్ళు అది చెప్పి మెల్లక మనము భవిష్యత్తులో మాకేమన్నా ఇబ్బంది అవుతుందేమో చర్చ, ఏ పాకిస్తాను, ఏ కాశ్మీరో, ఏ ఆఫ్ఘనిస్తాను, అమెరికా, దాని మీద చర్చ జరిపిస్తే అప్పుడు తక్కువని మనకే వేస్తారు కదా ఓటు. ఆ తర్వాత ఇక్కడ కూడా
నేషనల్ పార్టీకి ఎవరైతే అతుకున్నారో వాళ్ళకే ఓటు వేస్తారు. అది వాళ్ళ రీజనల్ పార్టీస్కు వాల్యూ తగ్గుతుంది అని వాళ్ళ ఉద్దేశం. వాళ్ళకి దాన్ని వీకెండ్ చేయాలని వాళ్ళ అజెండా. పైకి ఏమి ఖర్చు వేస్ట్ కదపా, టైము ఎంత టైం వేస్ట్, ఊరికే మోడల్ కాండక్ట్ ఏం ప్రభుత్వం జరిపినట్లే ఉండదు మాకి, ఆ నెలపుల ఎలక్షన్స్ వస్తాయి అని ఇది ముందు పెడుతుండ్రు. సరే, ఏది కరెక్ట్ అంటే వాళ్ళ అజెండా ప్రకారం నడుతుంది. పైనోటిది లోపలటి కదా. ఎన్నికల ఖర్చుపై కఠిన నియంత్రణ. నేరస్తులు రాజకీయాల్లో రావడము, ఖర్చులు బాగా పెట్టడం, ఇది ఇంపార్టెంట్. డబ్బు లేనిది ఎన్నికలైతే జరగడం లేదు, డబ్బు ఉన్నోడే గెలుస్తున్నాం. అంతెందుకు ఒక ఎంపీగా నిలబడినప్పుడు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డికి అవతల నాగరాజు ఈనాడు గెలుస్తాడు. నేనే అన్నా, అవతల ఆయన ఎట్లుండా అంటే మామూలు సింపుల్ షర్ట్ వేసుకుని పంచి కట్టుకున్నాడు. మనకు ఎంపీగా నిలబడేవాడు ఎట్లుండాలా, 4 కార్లు 5 కార్లు వచ్చి ఇట్లా తెల్ల డ్రెస్ వేసుకొని అక్కడ ఉండే వాళ్ళకి అందరికీ డబ్బులు ఇచ్చి భోజనాలు పెట్టి ఆయన ఎంపీగా నిలబడితే ఈయన ఎట్లున్నాడు చూడు, పంచసరికి కట్టుకుని ఈయనేం ఎంపీ చేస్తాడు. ఈయన గెలవలేడని నేను, ఈయన గెలవలేడు. అంటే డబ్బున్నవాడే నిలబడాలని మన టెండెన్సీ అట్లా అయిపోయింది మనకి. చూడండి, ఎన్నికల ఖర్చు పరిమితి 10 లక్షలు 15 లక్షలు పెట్టినారు. అసలు 100 టైమ్స్, అది టీ ఖర్చులకు కూడా కాదు, 100 టైమ్స్ ఖర్చు వస్తుంది. రాజకీయ పార్టీలకు పరిమితులు. ఇంకోటి, రాజకీయ పార్టీలు ఎంతైనా ఖర్చు పెట్టచ్చు, అది కదా పరిమితి లేదు. క్యాండిడేట్కి పరిమితి. అది అభ్యర్థి 10 లక్షలు మించి ఖర్చు పెట్టకూడదంటే క్యాండిడేట్ పెట్టకూడదని. పార్టీ ఏం చేస్తుంది, వాల్ పోస్టర్సు, ఫ్లెక్సీసు, టీవీలో యాడ్స్ ఇవ్వడము, ఇంకా మిగతాదంతా పార్టీల్లో ఖర్చు రాస్తారు. మాకు డబ్బులు వస్తుంటే ఖర్చు పెట్టినాం, మాకు డబ్బులు వచ్చినాయండి ఖర్చు పెట్టినాం, జనం పార్టీని నిలుపుకోవాలని మాకు డోనర్స్ ఇచ్చినారు, ఖర్చు పెడుతున్నాం. దానికి లిమిటే లేదు. దీన్ని కూడా ఇప్పుడు బీజేపీ పార్టీ నువ్వు బీఫార్మ్ ఇస్తుండవు కదా, బీఫార్మ్ ఇస్తున్నావు, ఆ ఖర్చు అంతా కలిసి వీళ్ళకి కూడా కలుపు. వీళ్ళ కోసమే కదా, వీళ్ళు గెలవాలనే కదా నువ్వు ప్రచారం చేసి ఓడిపోవాలని చేస్తుండవు, గెలవాలని. మళ్ళీ నువ్వు పెట్టిండే ఖర్చు కూడా వీళ్ళలో కలుపు అని అమెండ్మెంట్ చేయగలిగితే ఖర్చు ఏమైనా తగ్గుతుందా, అది ఒక. దాని అమలు ఎన్నికల కమిషన్ కఠినంగా పర్యవేక్షించాలంటే ఇదొక విచిత్రమైన పదం. ఎన్నికల కమిషనరే మనోడిని కొనేసినాక వాడు కఠినంగా వ్యవహరించవలనంటే వ్యవహరిస్తాడు అపోజిషన్ పార్టీల మీద. అపోజిషన్ పార్టీ మీద కఠినంగా వ్యవహరిస్తాడు. ఒక్క సూట్ కేసు డబ్బులు మార్చినే లోపలికి వేస్తాడు, యువతల పెద్ద పెద్ద లారీలు వదిలేస్తాడు. ఇందాక చెప్పాను అవునా, ఇది హిందూలో రాస్తారు. అంత ఖర్చు పెట్టాయి లోక్సభ క్యాంపెయిను, అంత అవుతుంది ఓటర్ల జాబితా. 90 కోట్ల మంది ఓటర్లో ఇటీవల ఎలక్షన్లో ఓటు వేసిండేది దాదాపు 66 కోట్ల మంది భారతదేశంలో. 90 కోట్ల మంది ఓటర్లు. అన్నీ బోగసా అంటే అన్నీ బోగస్ అని కాదు. ఇప్పుడు నేను మా ఊర్లో ఓటు హక్కు ఉండింది, నేను కర్నూలుకి వచ్చిన, కర్నూలులో నాకు అవసరం కాబట్టి నమోదు చేయించుకుంటా. అక్కడ నేను క్యాన్సిల్ చేయండి అని రాయను. అవసరం లేని పని నేనేం చేస్తాను, నువ్వు చేసుకోవాలా. ఎవరైనా నేను కర్నూలుకు వెళుతున్నాను ఇక్కడికి రాను, నా ఓటు హక్కు తీసివేయండి అని ఎవరు పెట్టరు. అక్కడోటే ఇక్కడోటే. ఇంకా ఆడపిల్లల విషయం అయితే ఇక్కడ ఉంటుంది పుట్టినింట్లో, ఆ అమ్మాయి ఎక్కడో కర్నూలులో చదువుతుందంటే అక్కడ కూడా ఏదో ఇస్తే ఇచ్చిండొచ్చు, పెళ్ళైనకి అక్కడ ఉంటుంది. ఎవరు క్యాన్సిల్ చేసుకోరు ఎవరు. అవసరం ఉన్నప్పుడే మనం ఏదైనా పని దిగుతాం. ఈ విధంగా 2-3 అవుతాయి. తర్వాత చచ్చిపోతారు, చచ్చిపోయిన డెత్ సర్టిఫికేట్ ఇచ్చి మనం క్యాన్సిలేషన్ చేయాలా. ఎవరు చేసుకుంటాము, ఎవరు చేసుకోరు, ఆయన అట్లే ఉంటాడు. సో ఇవన్నీ ఓటర్స్ డబ్బులుగా అవుతాయి. దీనికి ఎపిక్ కార్డు మొన్న ఇది వెస్ట్ బెంగాల్లో ఒక గలాటలేసింది చూసినారా. 2 ఎపిక్ కార్డ్ నంబర్లు సేమ్ ఉన్నాయి. ఎపిక్ కార్డ్ నంబర్లు ZPX సేమ్ నంబర్. అసలు సేమ్ నంబర్ ఉన్నప్పుడు నువ్వు ఎట్లా ఓటేస్తావు? ఒకటి కాదు. అప్పుడు ఎలక్షన్ కమిషన్ దిగి ఏం చెప్పిందంటే, మేము రాష్ట్రానికి సేమ్ సీరియస్ అని ఇచ్చినాము, 2 రాష్ట్రాలకు కలిపి ఇవ్వలేదు, అది మీరు పొరపాటు పడొద్దండి, వెనక పేరు అన్నీ ఉంటాయి. బీహార్లో అదే నెంబర్ ఉంటుంది, ఉత్తరప్రదేశ్లో అదే నెంబర్ ఉంటుంది. వాడు ఇక్కడికి వచ్చి ఓటేసేదేం లేదు, ఓటర్ లిస్టులో పేరు ఉండాలి కదా. అయినప్పటికీ దానికి కొత్త నెంబర్లు ఇస్తున్నామని దాన్ని మారుస్తున్నారు. ఫాల్ట్ ఎక్కడుందంటే, ఈ ఆధార్ కార్డుకు దీనికి లింకు దాదాపు 60% చేసినారు. 60 కోట్ల మందిది అయింది, ఇంకొక 30 కోట్ల మందిది కావాలా. సుప్రీంకోర్టు ఏం చెప్పింది, నీవు ఆధార్ కార్డుకు దానికి లింక్ చేస్తే ఆ డేటా బయటపడిపోతుంది, అవునా.
మన ఏలు ముద్రలు, మన కంటే ఇవి అన్నీ ఉన్నాయి, పేరు అన్నీ. ఇది బయట దేశాలకి అమ్మేసేదో రహస్యాలంతా తెలిసిపోతుంది. మన ఏలు ముద్రలు కూడా బయటకు తెలిసిపోతే ఇంకా ఏమైనా చేయొచ్చు కదా. కాబట్టి లింక్కు మేము రైట్ టు ప్రైవసీ అవుతుంది, మేము ఒప్పుకోము అని సుప్రీంకోర్టు చెప్పి, ఒప్పుకోని అన్న చోట అదేదో వాలంటరీ అని పెట్టి అంతవరకే అయింది, ఇంకా మిగతాది కాలే. ఇప్పుడు హార్డ్ ఇది, ఈ 30 కోట్ల మంది చేయాలంటే చాలా హార్డ్. 60 కోట్ల మంది ఎట్లయినా అవుతుంది. మీరు రేపు చేసుకోండి అంటే అందరు పోతాం. ఆ బోగస్ ఉండేవాడు చేసుకోడు, ఆ బోగస్ ఎవడు ఉంటే వాడు చేసుకోడు. సో ఇది మొత్తము ఫాల్ట్ అని చెప్పను, కానీ కొంత గ్రామాల్లో ఉండే మా పిల్లలు మేము ఎలక్షన్ నిలబడాలి కదా, ఏం పెళ్ళైతే మాత్రం నా బిడ్డ కాదా, రాయించుకుంటాం, ఇక్కడే ఉంటుంది, ఏం భర్త ఇంట్లో ఉన్నాయి ఏమవుతుంది అని అంటారు. సో దీనికి లింక్ అయితే ఆధార్ కార్డుకి కానీ లింక్ అయితే టప వెళ్ళిపోతాయి. ఒక కార్డుకు ఎన్ని ఓటర్ లిస్టులో పేర్లు ఉండేవి అన్నీ వస్తుంది, సాఫ్ట్వేర్ పెడితే విచ్ ఎవర్ ఈజ్ లేటెస్ట్ పెట్టి మిగిలిన తీసేయచ్చు, లేదా నిన్ను అడగొచ్చు ఇన్ని చోట్ల ఉన్నాయి ఏది తీసేయమంటావని అడగొచ్చు. సో ఇది అవుతుంది, ఇది త్వరలో అవుతుంది. ఏదో విధంగా సుప్రీంకోర్టుని ఒప్పించి దాని తీర్పుని మార్పించి దీన్ని చేయాలని ఉండరు. 29 ఎన్నికల లోపల ఇది అయ్యే అవకాశం ఉన్నది. ఎపిక్ దీనికి లింక్. ఈవీఎం, వీవీప్యాట్ పారదర్శకత, దీని మీద చాలా విమర్శలు వస్తుంటాయి. ఈవీఎంల మీద నేను ఎలక్షన్ ఆఫీసర్గా దాదాపు 6-7 ఎలక్షన్లో పనిచేసినాను. ఇది స్టాండ్ అలోన్ కంప్యూటర్లు అంటే ఏమి, దానికి ఇంటర్నెట్ లింకు అది ఏమి ఉండదు. ఇప్పుడు మన క్యాలిక్యులేటర్ ఉన్నట్ల, మనకి సెల్ ఫోన్ కూడా కాదు, క్యాలిక్యులేటర్లు లెక్క వేస్తాం, దాన్ని వేరే వాళ్ళు హ్యాక్ చేయడానికి రాదు. ఇన్ ప్రిన్సిపల్ చెప్తుండా, ఎట్లా చేయొచ్చు అనేది మళ్ళీ చూద్దాం. ఇన్ ప్రిన్సిపల్గా వాటిని హ్యాక్ చేయడం కుదరదు. అక్కడ మాక్ పోల్లో చూపిస్తాం, అయ్యా నువ్వు పార్టీకి ఇక క్యాన్సల్, రిజల్ట్స్ చూడు 0-0-0, టోటల్ ఓట్స్ 0 వచ్చింది, అవునా, వాడదామా ఇప్పుడని వాడతాం. సో దాంట్లో ఏదో చిప్ లాంటిది పెట్టి దాన్ని హ్యాక్ చేయడము కష్టం, ఇంపాసిబుల్ అని చెప్పను, కానీ వెరీ వెరీ డిఫికల్ట్. ఇంకోటి ఏమంటే ఆ ఈవీఎంస్ బయట ఎవరికి ఇవ్వరు, అవి కలెక్టర్ ఆధ్వర్యంలోనే ఉంటాయి. అదే జరుగుతుంది. అక్కడ రాజకీయ పార్టీలు చూపిస్తారు. నేను కొన్నిట్లకు పోయినా సెలక్షన్ చేసేప్పుడు రాజకీయ బీజేపీ పార్టీ ఏ మిషన్ చెక్ చేయాలండి, ఇది చెక్ చేయాలా, టీడీపీ వాళ్ళు అనుకోండి ఇది, అట్లా ర్యాండమ్గా చెక్ చేస్తారు, మీరే చెక్ చేయండి. స్టిల్ అనుమానాలు ఉన్నాయి. ఏదో క్యాజువల్గా రాజకీయ పార్టీలు వాళ్ళు చేసే ఆరోపణలు కాకుండా కొంతమంది సామాజిక శాస్త్రవేత్తలు, సెఫాలజిస్టులు ఏదో మోసం జరుగుతుందనే అనుమానం మాత్రం బలంగా ఉంది. ఎట్లా చేస్తున్నారనేది తెలియడంలే. ఎట్లా చేస్తున్నారు, చిప్పుల గిప్పుల ద్వారా కాదు. ఎప్పుడైతే ఇంటర్నెట్ ద్వారా అయితే హ్యాక్ చేయొచ్చు, తర్వాత కోడ్ రాయొచ్చు. దీంట్లోనైతే అంత సొఫిస్టికేటెడ్ టెక్నాలజీ లేదు. దాంట్లో ఒక క్యాలిక్యులేటర్కు మించిన స్థాయి టెక్నాలజీ వాటిలో లేదు. నెక్స్ట్ దానికి వీవీప్యాట్ కలిపారు. అంటే ఏమి, ఒక సెకండ్ అట్లే కలుస్తుంది, నీకు చూసుకోవచ్చు, గుర్తు ప్రింట్ అయ్యి దాంట్లో పడుతుంది. వాటిని కొన్నిటిని ఎంచుతున్నారు. ఇప్పుడు వరకు ఏం చేస్తున్నారు, కొన్ని సమ్ 3%, 4%, 8%. ఇది కాస్త పెంచగలిగితే, ఏది వీవీప్యాట్ల కౌంటింగ్ పెంచగలిగితే ఇంక మరింత ట్రాన్స్పరెన్సీ వస్తుంది. అప్పటికే పెద్ద కథ, అది చిన్న వస్తాయి. అయినప్పటికీ అనుమానం ఉండే చోట లేదా తక్కువ మెజారిటీ ఉండే చోట ఇది ఎంచుకోవడానికి ఏమి ఇబ్బంది లేదు. సో నాకైతే దీంట్లో పెద్దగా బోగస్ ఉందనేది అనుకోను. అయితే చర్చ మాత్రం ఉంది దీని మీద. ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుందంటే ఏం లేదు అంటే ఏమేమి డౌట్లు ఉన్నాయో ఆ డౌట్లను దాన్ని రెఫరీ కదా, నువ్వు ఎలక్షన్ కమిషనర్ రెఫరీ, నువ్వు ఎంత కరెక్ట్ ఉన్నా ఏదోటి ఓడిపోయినోడు ఏదో విధంగా వాడు ఏడుస్తాడు, వస్తాడు, కొట్లాడతాడు. కాబట్టి దాని అనుమానాలు తీర్చవలసిన బాధ్యత వాళ్ళకు ఉంది. ఇదంతా సరిగా ఉంది, మీరు ఊరికే గలాట్ చేస్తున్నా అనుకోకుండా ఇంకా ఏమన్నా ఉందేమో, కింది లెవెల్లో ఏమన్నా జరుగుతుందేమో అనేది వెరిఫై చేయాల్సి ఉంది. ఇది వీవీప్యాట్ది. 100% ఎన్నిక చేయొచ్చు ఆ స్లిప్స్ని. అది ఎక్కడ జరుగుతుంది, ఇప్పుడు సీల్ వేస్తారు, రూమ్లో పెడతారు, రాజకీయ పార్టీలు ఏజెంట్లు వస్తే తప్ప ఆ రూమ్ కీ తీరు, లోపలుంటాయి, సీలు చూస్తారు. నేను ఫుల్ ప్రూఫ్ అని నేను సర్టిఫై చేయలేను, కానీ ఎక్కడ జరుగుతుందో పట్టుకోలేకుండా ఉండరు. నేను అదే చెప్తున్నాను, ఎలక్షన్ కమిషను వాళ్ళు కరెక్ట్గా చెప్పడం. ఓటర్ లిస్ట్ కూడా ఇప్పుడు ఎలక్షన్ 5 గంటలకు ముగిసిపోతుంది,
ముగిసిపోయాక ఎంతమంది ఎక్స్ట్రా వస్తారు? వస్తే ఒక బూత్కి 15, 20, 50. వీళ్ళు చెప్పినప్పటికీ తర్వాతకి ఎందుకు అంత ఫిగర్ వస్తుంది? రాత్రి 12 వరకు ఎన్నికలు జరగడం ఏమి? అవును, రాత్రి 12, 1 వరకు ఎన్నికలు జరిగినట్లుగా మన విమర్శ వచ్చింది కొన్ని రాష్ట్రాల్లో. వాటిని క్లారిఫై చేయకుండా మీరంతా బోగస్, నువ్వు ఊరికే మా మీద నమ్మకం లేదు, నువ్వేమేమి మాట్లాడుతావు అనుకుండా జరిగిందేమో చెప్పొచ్చు కదా. ఇప్పుడు నీ దగ్గర ప్రతి ఈవీఎంలో ఎన్ని ఓట్లు పోలు ఉన్నాయి, మార్కెడ్ కాపీ ఉంది. మార్కెడ్ కాపీ పిఓ గారు ఇచ్చింటారు, ఈవీఎంలు వచ్చి ఉంటాయి. దాన్ని వెరిఫై చేయడం నీకెందుకు, ఏం ఇబ్బంది? అక్కడ ట్రాన్స్పరెన్సీ లోపించింది, నేను ఒప్పుకుంటాను. బట్ హ్యాక్ చేసే విషయం చాలాసార్లు పాపం ఎలక్షన్ కమిషన్ వాళ్ళు పిలిపించి రాజకీయ పార్టీలని టెక్నీషియన్ పిలిచి మీరు హ్యాక్ చేయండి అని చెప్తారు. కానీ అక్కడ నాకైతే దాంట్లో హ్యాక్ చేసేది కష్టం. అదే ట్రాన్స్పరెన్సీ చేయాలి, అది చేస్తే అనుమానాలు పోతాయి. ఆంధ్రప్రదేశ్లో కూడా 2-3 చోట్ల చాలా అనుమానాలు వచ్చినాయి. చెప్పడం లేదు. ఒంగోలు ఎంపీ ఇప్పుడు 17C అనేది ఉంటుంది మన వద్ద. 17Cలో రాస్తాం మహిళా ఓటింది, టోటల్ ఓటింది. ఈ టోటల్కి దాంట్లో కరెక్ట్ ఉంటాయి. ఈ 17C ఎంచేటప్పుడు 17Cలో మొత్తం మారింటుంది, అది కూడా సేమ్ మారింటుంది. మార్చడానికి లేదు, అది మార్చడానికి రాదు. పోలైన ఓట్లు 17Cలో ఉంటాయి, 560 అనుకో. తర్వాత పోల్ ఎంచిన తర్వాత 900, 500 డిఫరెన్స్ వస్తుంది మరి ఆ డిఫరెన్స్ కాదు, ఆ డిఫరెన్స్ ఎట్లా వచ్చింది? ఒకవేళ కొన్ని దాంట్లో 17Cలో కూడా ఆ డిఫరెన్స్ కూడా దాడి చేస్తున్నారు, కొట్టేసి. ఇప్పుడు లిస్ట్ కూడా ఉంది కదా మన దగ్గర, పోల్ కాపీ ఉంది కదా, అది ఎట్లా పోతుంది? అట్లా కాదు, సీల్డ్ కాపీ ఉంటే అంత సులభం కాదు. ఇప్పుడు నేను టీచర్ని, నేను ఫలానా టీడీపీ సింపతైజ్, నేను ఏం చేయగలనాడా? ఏమి చేయగలను? అక్కడ సీల్ వేసినాక వాళ్ళు ఏం చేయగలరు? అట్లా మరి అవి క్యాండిడేట్ కొద్దిగా చెక్ చేసుకోవాలా మరి. నేను 100% ఫుల్ ప్రూఫ్ అనలేను, కానీ దాన్ని క్లారిఫై చేయాల్సింది ఎలక్షన్ కమిషన్ చేయాలి. మంటికి పోయినా ఇంటోడు పోవాలని సూత్రం ఉంది. అవును, ఎమ్మెల్యే అన్ని చోట్ల ఉంటాడు కదా. ఈ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఎంసీసీ ఏం చేస్తుందంటే వాక్ స్వాతంత్రం, ఏమేమి తిడుతున్నారు, మతాన్ని వాడుకుంటుండారా లేదా, డబ్బులు ఇస్తుండారా, సరాయి దాపుతుండరా, ఖర్చు దాటిపోతుందే, చాలా కాన్సన్ట్రేట్ చేయాల్సిన అంశం ఇంతకు ముందు అన్నిటికన్నా అంటే ఇదే. అసలు నేను ఓట్లు మీరందరి చేత డబ్బులు ఇచ్చి నేను కొన్నాక అక్కడ పోయి హ్యాక్ చేసే పని ఏముండదు, మీరు నాకే కదా ఓటేసేది, అవునా? కాబట్టి మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ చాలా వరస్ట్గా మెయింటైన్ చేస్తుండ్రు, అది మాత్రం గ్యారెంటీ. ఈ ఫేక్ వీడియోస్ పెట్టడము, సోషల్ మీడియాలో ఆయన డబ్బులు తీసుకుంటున్నాడని ఊరికి క్రియేట్ చేయడం, ఒక మామూలు వ్యక్తిని ఎంత దుష్ప్రచారం చేసి బద్నాం చేయొచ్చు క్యాలిక్యులేటెడ్గా. అసలు ఎథిక్స్, మోరల్ వాల్యూ లేని మన సమాజంలో ఇంకా ఏమేమి చేయొచ్చు, అన్నీ చేయొచ్చు. ఒకసారి బ్యాడ్ ఇమేజ్ వచ్చినా ఇంకా వాడు పాపం రాలేదు. తర్వాత ఖర్చు, ఎక్స్పెండిచర్ అనలిస్టులని వెనక రాసుకుంటారు. ఏం చేస్తారు? అవి కోర్టులో ప్రూవ్ కావాలి. ఇప్పుడు నువ్వు ఈరోజు ఇంత ఖర్చు పెట్టు, ఏ రోజైనా భారతదేశంలో ఎక్కువ ఖర్చు పెట్టినాడని ఇన్ని సంవత్సరాలు ఒక్క ఎంపీ ఎమ్మెల్యే అయినా డిస్క్వాలిఫై చేసినారా? లేదు. ఖర్చు ఇస్తే చాలు. నువ్వు ఖర్చు ఇయ్యలేదు చూడు, నిన్ను తీసేస్తావు, నువ్వు ఖర్చు ఇయ్యలేదు చూడు తీసేస్తావు. రాసిస్తాడు టీ ఖర్చులు, ఈరోజు నాకు 1,00,000 రూపాయలు ఖర్చు వచ్చింది, నేను 275 రూపాయలు బిల్లు ఇస్తాను. ఏం చేస్తావు? ప్రూఫ్ ఏముండదు దానికి, అవునా? వెనక ఐఏఎస్ ఆఫీసర్ రాసుకుంటారు, ఇన్ని కార్లు పోయినాయి, ఇన్ని కార్లు ఇంటూ, నేను వాలంటీర్గా పోయినా అంటాను. సో ట్విస్ట్ చేయడానికి బాగా ఉంది మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్. దీన్ని ఉల్లంఘించడం సర్వసాధారణం. మిషన్ మీద మీకు ఏమైనా అమౌంట్ కడితే, ఒక ఈవీఎం మిషన్ కింద అమౌంట్ ఉంది, 2 లక్షలు 2 లక్షలు ఉంది, 4.5 lakh ఏమో కడితే దాన్ని మేము మీకు చెక్ చేపిస్తాము అన్నారు. ఆల్రెడీ దానికి కొందరు ఎమ్మెల్యేలు డబ్బులు కట్టినారు. మరి డబ్బులు కట్టినప్పుడు ఆ ఎలక్షన్ కమిషన్ ఆ మిషన్లన్నీ ఓపెన్ చేసి చూపించాలి, వీళ్ళు ఏం డౌట్స్ ఉన్నాయి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాలి. చేయలేదు. చేయకపోతే వీళ్ళు కోర్టు విన్నారు, కోర్టు కూడా చెప్పింది డైరెక్షన్, మీరు అమౌంట్ కట్టించుకున్నారు కాబట్టి చేయించండి అని చెప్పి. అవును, చెప్తే ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుందంటే, చెక్ చేస్తాము, కొత్త మిషన్ ఇస్తాం, కొత్త మిషన్ లో 100 ఓట్లు వేసుకుంటారా, 500 ఓట్లు చేసుకోండి, చెక్ చేసుకోండి, డిఫరెంట్ పేర్లు పెట్టి అంటున్నాడు. వీళ్ళు అడుగుతుంది ఏమి, మేము ఏమైతే మిషన్ డౌట్ ఉన్నా చెప్తాం దాన్ని కదా చెక్ చేయాలి కానీ అడుగుతున్నాం, అరెస్ట్ చేసినామన్నా కానీ చేయడంలే.
అరెస్ట్ చేయకూడదు. చేసినారంటే 10 రోజులకే. మొన్న జరిగింది. చేసిన 10 రోజులకే జీవో ఇచ్చేసి ఏంటంటే ఇప్పుడు ఓటు వేసినారు, అదే వీవీప్యాట్ లో కనపడుతుంది, దాంట్లో బాక్స్ లో పడుతుంది. జీవో ఇచ్చిన కౌంట్ చేయండి. 10 వీవీప్యాట్ లో చేయాలి, నేను అదే అంటాను, చేయాలా, అడిగినప్పుడు చేయాలా. పిల్లవాడు నేను నాకు మార్కులు తక్కువ వేసినారండి అంటే జెరాక్స్ ఇవ్వడంలే, పిల్లవాడు టీచర్లు ఇస్తున్నారు కదా. దానికి ఎందుకు ఎలక్షన్ కమిషన్ ఇప్పుడు ఆ మిషన్ చేయమంటే, ఆ వీవీప్యాట్ కౌంట్ చేయమంటే కొత్త మిషన్ ఇస్తా, దాంట్లో చెక్ చేసుకోండి అని చెప్పి కొత్త మిషన్ ఎవరైనా ఇస్తారు, ఎన్నైనా ఇస్తారు. డౌట్లు వచ్చినట్టుగా జనాలు దాన్ని క్లారిఫై చేయాల్సిన అవసరం ఉంది. కోర్టులు కూడా ఎందుకో డిసైసివ్ గా వ్యవహరించడం ఈ విషయంలో. కోర్టు చెప్పింది. అయితే వాడేమంటున్నాడు, కోర్టు మాకు పాత విషయంలోనే చేయమని చెప్పలేదు, దీన్ని క్లారిఫై చేయమని చెప్పింది, కాబట్టి మిషన్ పెడతా చెక్ చేసుకోండి అని చెప్తున్నారు. తర్వాత గ్రేట్ విషయం ఏమంటే, ఎవరైతే నష్టపోయినాడో పార్టీ, ఆ పార్టీ అయినా కూడా నోరు పూసుకున్నాడు. అది ఇంకా విషయం. వాళ్ళు పార్టీ అది సరే, అఫ్కోర్స్ మారుతుంటారు, డబ్బులు తీసుకుంటారు. దీన్ని కఠినంగా అమలుపరచాలంటే ఎన్నికల కమిషన్కు అధికారాలు ఇవ్వాలి. ఇప్పుడు ఉండే రూల్ ప్రకారం ఎంపీని డిస్క్వాలిఫై చేయడానికి వాళ్ళకి లేదు, మళ్ళా లోక్సభ స్పీకర్కే ఉండేది. వీళ్ళు పార్టీ మారిన, ఇప్పుడు తెలంగాణలో కేసు నడుస్తుంది, పార్టీ యాంటీ డిఫెక్షన్లా ఉంది, 9th షెడ్యూల్లో ఉంది, పార్టీ మారితే రద్దు చేయాలని. ఎవరు రద్దు చేయాలి? స్పీకర్ అప్లికేషన్ తీసుకుంటాడు, అట్లా పక్క పెట్టుకుంటాడు, 5 సంవత్సరాలు ఊరుకుంటాడు, అయిపోతుంది కదా టర్ము. ఇప్పుడు స్పీకర్ రూలింగ్ పార్టీ వాడు ఉంటాడు, ముఖ్యమంత్రి అట్లా చెప్తే అట్లా ఉంటాడు. కాబట్టి ఇది వేస్ట్ కదా. అంటే మేమేం చాతకాని వాళ్ళు అనుకున్నావా అన్నారు చూడండి, జస్టిస్ గవాయ్ అన్నాడు. సో ఎలక్షన్ కమిషన్కి ఇవ్వాలి. ఎలక్షన్ కమిషన్కి ఇస్తే ఏమయ్యా నువ్వు పార్టీ మారినావా, అక్కడ ఓటు అవతలేసినా ఉంటా కదా, డిసిప్లినరీ కమిటీ నీకు ఛార్జ్ షీట్ ఇచ్చిందా, ప్రూవ్ అయిందా వేరే పార్టీ వైపు ఉన్నావని, మేము రద్దు చేస్తాను. ఎలక్షన్ కమిషన్కి ఇస్తే ఇది ఏమైనా తెగుతుంది. లేకపోతే స్పీకర్కి ఇచ్చిన నాళ్ళు తెంపరు, లేదా స్పీకర్కు 2-3 నెలలు 90 రోజుల టైంలో నువ్వు ఏదో ఒకటి తెలుసాలయా, 4 సంవత్సరాలు ఇంకా రేపు రద్దు అవుతుంది అన్నప్పుడు ఈరోజు రద్దు చేస్తాడు. అది గవాయి. సో ఎలక్షన్ కమిషన్కి ఇచ్చే చట్టం ఎవరు చేయాలా? మళ్ళీ అది పార్లమెంటే చేయాలా. వాళ్ళు ఎందుకు చేస్తారు? అన్నీ అక్కడికే వస్తాయి. పారాడాక్స్, అది పారాడాక్స్ అంటారు దాన్ని. అంటే ఉన్నంతలో ఎలక్షన్ కమిటీకి ఇస్తే స్పీకర్ అంత బాహాటంగా లేడు, ఉల్లంఘనలకు శిక్షలు వేయాలి, తక్షణ శిక్షలు. కేసు మన దేశంలో నాకు తెలిసి ఎన్నికల దాంట్లో వైలేట్ చేసి జైలుకి పోయిందంటే బాల్ ఠాకరే ఒకసారి పోయింది తప్ప ఎవరికి శిక్షలు పడలే. ఎవరు ఏమి చర్య తీసుకుంటూ చూడు, నరకం పొడుస్తామంటారు, కానీ తర్వాత ఆ కేసులు ఏవి ఒక లాజికల్ ఎందుకు రావు. జయలలిత ఎన్నికల దాంట్లో పోయింది కాదు, అవినీతి పాడుపడిన దానికి పోయింది. బాల్ ఠాకరే ఎన్నికల ప్రచారంలో అసలు ఇందిరాగాంధీ కేసు 1975లో కొట్టేసిండేది. అది ఇప్పుడు కేసే కాదు, పాపం ఆయన రద్దు చేసే కదా అలహాబాద్, కేసే కాదు అది. ఈమె అపోజిషన్ వాళ్ళని పలానా మాట ప్రూఫ్ లేకుండా అనిందని కేసు కొట్టి పారేసిరి. అది నీ ఎన్నికలే తెల్లదండ్రి. ఇట్లా రోజుకు 10 జరుగుతాయి, రోజుకు 10 జరుగుతుంది. ఇంకా మతాన్ని ప్రచారంలో వాడడము, ఇంకా దానికి ఏది ఎండో ఏది లేదో బహారంగా తిట్టడమే. అవతల వాళ్ళని మతాన్ని గుళ్ళోనే విచ్చలబడి ఇప్పుడు 1990 ఆ ప్రాంతం నుండి ఎక్కువైపోయింది. ఇంకా ఇప్పుడుండే 10 ఏండ్లుగా అవును చేస్తాం ఇప్పుడేమి అనే రాశికి వచ్చేసి మతాన్ని బాగా బహాటంగా వాడుతుండ్రు. దీని మీద శిక్షలు లేవు. న్యాయ వ్యవస్థ స్తబ్దత అంటే ఏమి, ఇనర్షియా వచ్చేసింది. రొటీన్గా ఆ పేపర్ వచ్చింది యూదులు పంపించినట్ల న్యాయ వ్యవస్థ ఉండబట్టే ఇట్లా చేస్తుంది. నిజంగా శిక్షలు పడితే, పెనాల్టీలు కానీ శిక్షలు పడితే ఇంత బాహాటంగా ఇది ఉండడం, ఇది చాలా సీరియస్. డబ్బు కానీ బెదిరించడం కానీ, అవునా, ఇవి సీరియస్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్. ఇక్కడ సరే మళ్ళీ లాస్ట్కి చెప్తాం మనం ఏం చేయాలని. డిజిటల్ ప్రచార నియంత్రణ గతంలో ఇది ఒక పెద్ద ఇష్యూనే కాదు, ఇప్పుడు ఇదే ఒక పెద్ద ఇష్యూ. ఈ ఫేస్బుక్ ట్విట్టర్లో ప్రచారం దుష్ప్రచారాన్ని ఆపేది ఎట్లా? అవి మన దేశ పరిధిలోకి రావు. ఇప్పుడు ఫేస్బుక్ ట్విట్టరు అవి మన దేశంవి కాదు, వేరే, వాడిని ఏమీ చేసుకోలేము మనం. ఆ తర్వాత వాడు బ్యాను చేయడు, అవునా, వాడి టర్మ్స్ పెట్టుకుంటాడు, ఏదో ఒక 2-3 టర్మ్స్ పెట్టుకుంటాడు, దాన్ని ఏదో హింస అశ్లీలం ఉంటే ఏదో బ్యాన్ చేస్తాడు. అవును, నేను ఒక వ్యక్తి మీద ఒక ప్రచారం చేసిన కరెక్ట్ అని నేను నమ్ముతుండా, తప్పని వాడికి కంప్లైంట్ పోయింది, ఎవడు ప్రూఫ్ చేస్తాడు? 1, 2 ఫేస్బుక్ కూడా ఏంటికి చేస్తాడు?
ఎందుకు చేస్తాడు? మహా అయితే వాడి దేశంలో ఒకటో రెండో చేస్తాడు కోర్టు, మనం ఎందుకు చేస్తాడు? ఇది ఎట్లా నియంత్రణ చెయ్యాలనేది డిజిటల్ యాక్ట్ చేస్తూ ఉండారు. మళ్ళీ ఇక్కడ సమస్య వస్తుంది. గవర్నమెంట్ నియంత్రణ చేయాలంటే గవర్నమెంట్ ఏం చేస్తుంది? రూలింగ్ పార్టీకి ఫేవర్ చేస్తుంది, అంతే కదా. అధికార యంత్రాంగం అంతా ఎట్లయిపోయిందంటే రూలింగ్లో ఎవడు ఉంటే వాడు మాట్లాడతాడు. ఇంకా నియంత్రణ అంటే ఏం చేస్తాడు? ఆపోజిషన్ వాడు చిన్న మేకను గాడిద అన్నీ కూడా వాడిని లోపలికి వేస్తారు. యూతులు బాండబూతులు తింటాడు, ఈయన చూడరు. ఇప్పుడు జరుగుతుండేది అదే కదా ఆంధ్రప్రదేశ్లో కానీ దేశంలో కానీ. సో కఠిన నిబంధన రూపించాలా. దీనికి ఒకటి చెప్తా, వేరే దేశాల్లో కూడా వాక్ స్వాతంత్రం ఉంది. ఎందుకు పిచ్చి పిచ్చికి మాట్లాడరా? నేను ఆలోచన చేసి, ఇప్పుడు అమెరికాలో వాక్ స్వాతంత్రం రాజ్యాంగంలో ఉంది, బాగా రాసినారు. వాక్ స్వేచ్ఛ, ఏమైనా మాట్లాడచ్చు ఎప్పుడైనా. వీళ్ళు ఎందుకు మాట్లాడరు? అక్కడ నోటుకొచ్చి తిట్టచ్చు కదా అంటే, పరువు నష్టం దావాలు చట్టాలు ఉన్నాయి, విచిత్రమైన పెనాల్టీ పడుతుంది నీకు. అది ప్రూవ్ అయితే నీకు $1 కోటి ఇవ్వాల. మన దేశంలో కోర్టులో ప్రూవ్ కావు. రిట్ వేసినా, నువ్వు కేసు వేసినా 10 ఏళ్ళలో 15 ఏళ్ళకో తెగుతుంది. కాబట్టి అది ఒక ఇమ్యూనిటీ వచ్చేసింది, ఒక ధైర్యం వచ్చేసింది. ఏమవుతుంది అని నోటుకొచ్చిన మాట. నిజంగా అట్లా పిచ్చి పిచ్చికి మాట్లాడి ప్రూవ్ కాకపోతే నువ్వు పెనాల్టీ కట్టాలని ఒక 10,000 పెనాల్టీ ఏమంటే ఇంకోసారి మట్టసంగా ఉంటాడు. వద్దురుక, మొన్న కోర్టుపై పెనాల్టీ కట్టి వచ్చినారంటాడు. ఈ కోర్టుల నిస్సత్తువ, ఏమంటారు, ఇనర్షియా, జడత్వంలోకి వచ్చేసింది. అవునా? న్యాయవ్యవస్థలో కేసులు భారతదేశంలో అంత స్లోకి వచ్చినాయి కాబట్టే పౌరులు ఎంబోల్డెండ్ ఏమవుతుంది అని నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఇది ఆ ప్లాట్ఫామ్ని కొద్దిగా తొలగించమని మనం కొద్దిగా నువ్వు ఏ దేశంతో వేరే దేశం సంబంధం లేదయ్యా, మా దేశంలో ఎలక్షన్లకు సంబంధించి ఇటువంటివి నీవు దీన్ని కొద్దిగా నువ్వు రెస్ట్రిక్ట్ చేయాలని కొద్దిగా వాళ్ళతో మాట్లాడాలి. అవునా? ద్వేషపూరిత ప్రచారాలు, చట్టాలేమి మాస్తుగా ఉండయి. ఒక్క మాట అంటే లోపలికి ఏమి ఉండవు. ఎవరు నేస్తారు? అది కూడా నేస్తారు, మనోడు నేరు కదా. అది సమస్య. మహిళల ప్రాతినిధ్యం రిజర్వేషన్తో ఒక చర్చ నడుస్తుంది. 33%. ఇప్పుడు మహిళలు 60 సగం ఉండరు, అదంతా తెలుసు, స్టాటిస్టిక్స్ అంతా తెలుసు. దేశ జనాభాలో సగం మంది మహిళలు ఉండరు. ఇప్పుడు లెక్కేస్తే 10% కూడా లేరు. 10% కూడా లేరు అంటే ఏమి గ్యాప్ ఎంత ఉంది? 40% గ్యాప్ ఉంది. దీనికి 33, 1/3 అయినా ఇవ్వాలన్నారు. ఎప్పుడుదండి ఈ బిల్లు ప్రపోజల్? నాకు తెలిసి 25 ఏళ్ళు ఆయా. 5 ఏళ్ళకి ఒకసారి ప్రభుత్వం కాంగ్రెస్ వచ్చింది, వేరే పార్టీలు వచ్చినాయి, బీజేపీ వచ్చింది. ఎవరినైనా అడగండి, మహిళా రిజర్వేషన్కు మీరు వ్యతిరేకం అంటే మేము సపోర్ట్ అంటారు. మళ్ళీ ఎందుకు బిల్లు పట్టరు? అవునా? అందరూ ఇష్టమే, వద్దని మరి ఎవరన్నా, మరి మహిళా బిల్లు వద్దు అని ఎవరన్నా అంటారా? ఎవరన్నారు? సో ఈ మహిళలకు కానీ కాస్త భాగస్వామ్యం వస్తే ఇంత దాదాగిరులు కొద్దిగా వాళ్ళు ఇష్యూస్ అన్న మాట్లాడతారు. సరే, SC ST రిజర్వేషన్ ఉంది, ఈ బిల్లుని మరి మహిళలు ఇప్పుడైనా అడగాల. నువ్వు రాత్రి ఒక దినంలోనే ఒక బిల్లు పాస్ చేసుకుంటావు, ఒకే రోజు పొద్దున్న ప్రవేశపెడతావు, రాత్రి 12 గంటల వరకు కూర్చొని ఆమోదిస్తావు. దీని మీద చర్చ కూడా వద్దా? 25 ఏళ్ళు పడుతుందా? అంటే ఇష్టం లేదు కదా అని. దీని మీద కాస్త సమూహాలు, కొద్దిగా సివిల్ సొసైటీ దీని మీద కొద్దిగా అంటే కొంత సంస్కరించబడినట్లు అవుతుంది. ఎన్నికల సంబంధ పిటిషన్ల వేగవంతమైన పరిష్కారం, దీనికి ఒక సపరేటు ట్రైబ్యునల్ లాంటిది వేయాలి, ఎలక్షన్ ట్రైబ్యునల్ లాంటిది వేయాలి. జడ్జితో, ఒక సుప్రీంకోర్టు జడ్జి స్థాయిలో ఎలక్షన్వే తీసుకోవాలి వాళ్ళు. ఎలక్షన్ది ఎప్పుడు వస్తాయి? ఎలక్షన్ అయినాక ఒక 6 నెలలు, ఒక సంవత్సరం టైం ఇస్తే ఆ సంవత్సరంలోనే వచ్చేది. ఆయనకి 3-4 ఏళ్ళకేం రావు. ఆ సంవత్సరం కేసులే కాస్త తొందరగా పరిష్కరించేట్టుగా ఏళ్ల తరబడి కోర్టులో పెండింగ్ ఉంటే వేస్ట్ కదా. ఇప్పుడు వాడికి గ్లూకోజ్ ఎక్కిస్తే ఒక దినంలో బతుకుతాడు. అసలు గ్లూకోజ్ ఎంత ఇవ్వాలా అనేది చర్చ నువ్వు కూర్చుంటే సాయంకాలం వరకు కూడా వెళ్ళిపోయి ఉంటాడు కదా. కాబట్టి వీటిని వేగంగా ప్రత్యేక ఎన్నికల ట్రిబ్యునల్ని ఏర్పాటు చేయాలా. సమయ పాలనలో తీర్పులు ఇచ్చి 90 days రీజనబుల్ టైం, 90 days. అయ్యా ఇప్పుడు వాదన వినాలా, ఈయన కంప్లైంట్ ఇచ్చినాడండి, ఈయన నీ గెలుపు తప్పని, ఈ కాపీ నీకు ఇస్తాం, నువ్వు రిప్లై, నువ్వు 15 days లోపలి, తర్వాత కౌంటర్ నువ్వు కౌంటర్. ఈ 2 తీర్పులు 2 సార్లు అయినా ఇంక చెప్పేది ఏం లేదు, ఇంక చదవడమో తీర్పు ఇవ్వడమే లేదు. నేను జడ్జిలను అడిగినా వాళ్ళు ఎందుకు అంత నిర్లక్ష్యం అంటే రోజుకు 2 తీర్పులు ఇవ్వాలంట. వాళ్ళు 2 తీర్పులు రాసి అప్లోడ్ చేసేస్తే వాడి అజెండా అటుకు అయిపోయాది. 50 సూక్ష్మంగా ఉంటాయో 50 దగ్గరకు ఉంటే వేసేస్తాం. అవునా? 2 తీర్పులు అప్లోడ్ చేయాలి కూర్చొని. అందుకే
పొద్దున్న మీరే కోర్టు కనుకోండి, పొద్దున్న ఫుల్ అన్ని వాయిదాలు వేసి మధ్యాహ్నం తర్వాత కోర్టులో ఎవరుండరు. చూడండి, కోర్టుకు పోయి ఎవరుండరు, జడ్జి చాంబర్లో కూర్చుంటారు. ఏం చేస్తుంటారు? ఆ 2 తీర్పులు రాలేదు కదా, కూర్చొని రాసి దాన్ని రాసి అప్లోడ్ చేసి అక్కడికి ముద్దాయిలు పిలిపించి తీర్పు ఇచ్చినామా అంటారు. 2 తీర్పులు తెస్తే వాటి కోట అంతే, నెలకు 60. ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ అంటే ఇప్పుడుండే సిస్టంలో మీకు ఒక స్టాట్యూస్, మొన్న ఎలక్షన్ ఫిగర్స్ ఇవి. టీడీపీకి 1,20,69,179 ఓట్లు వచ్చినాయి, 37.7% ఓట్లు. సీట్లు ఎన్ని వచ్చినాయి? 135. ఆ పక్కది అట్లా పక్కటి పెట్టండి, అవి మాత్రం చూద్దాం. జనసేనకు 14 లక్షల ఓట్లు, 21 సీట్లు. వైఎస్ఆర్సీపీ 1,31,000 ఓట్లు. పార్టీ ప్రకారంగా వైఎస్ఆర్సీపీకి ఎక్కువ ఓట్లు, కానీ సీట్లు 11. బీజేపీకి 37 లక్షల ఓట్లు, 8 సీట్లు. జనసేన బీజేపీ చూడండి, జనసేనకి 14 లక్షలు, బీజేపీకి 37 లక్షలు. జనసేనకి 4% ఓట్స్ వస్తే 21 సీట్స్, ఇక్కడ 11% ఓట్స్ వస్తాయి 80 సీట్స్. ఇది ఆంధ్రప్రదేశ్ ఫిగర్స్, మొన్నటిది ఎన్నికలు. ఇప్పుడుండే ఎన్నికల సిస్టంలో ఒక ఫాల్ట్ ఉంది. దీన్ని ఫస్ట్ పాస్ట్ పోస్ట్ సిస్టమ్ అంటారు. ఫస్ట్ పాస్ట్ పోస్ట్ సిస్టమ్ అంటే నాకు నీకు ఎన్నికలు జరుగుతుంది. మీకు 1,10,000 ఓట్లు వచ్చినాయి, నాకు 1,03,000 ఓట్లు వచ్చినాయి, మీరు గెలిచినట్లు. అంటే నాకు ఓటేసిండే 1,03,000 ఓట్లు వేస్ట్, అంతే కదా, వేస్ట్. అవునా? అవి ఏమిటి పని? రాష్ట్రంలో ఇట్లా అవి ఎక్కువ జరిగిన అంత మార్జిన్తో గెలిచినారు కాబట్టి టీడీపీకి అన్ని వచ్చినాయి. ఇది కరెక్ట్ ఫిగర్సా అంటే కరెక్ట్ ఫిగర్సే. మరి అది 135 ఎట్లా వస్తాయి? ఇప్పుడు యూరోప్లో కొన్ని దేశాల్లో ఎట్లా ఎన్నికలు జరుగుతుందంటే పార్టీకి ఓటేస్తారు, క్యాండిడేట్ కాదాడ. ఇప్పుడు దామాషా పద్ధతి. మీ నియోజకవర్గంలో ఇప్పుడు పత్తికొండలో టీడీపీ, వైఎస్పీ ఇంకా అవన్నీ పార్టీలన్నీ వస్తాయి, నువ్వు ఓటేస్తావు. రాష్ట్రంలో అన్ని ఇస్తారు. ప్రపోర్షనల్ ఎప్పుడు అదే లెక్క వేసింటే 135 వాళ్ళ ఓట్ల ప్రకారం మీరు కూడా వేయండి, 175 ఇంటూ 37% వేయండి, 66 సీట్లు వస్తాయి వైఎస్ఆర్సీపీకి. జనసేనకు 170 సీట్లలో 4% అంటే 8 సీట్స్ రావాలా. ఇది కరెక్ట్గా ప్రజల అభిరుచులకు అనుగుణంగా, ప్రజల ఇష్టానికి అనుగుణంగా వస్తుంది. ప్రపోర్షనల్ నైష్పత్తిక ఓటింగ్ విధానం అంటారు. ఇది ఇజ్రాయిల్, ఫ్రాన్సు, జర్మనీ, ఫిన్లాండ్, చాలా యూరోప్ దేశాల్లో ఉన్నాయి, ఇంగ్లాండ్ తప్ప. ఆ తర్వాత ఇవి వాళ్ళకు వచ్చే సీట్లు. ఈ ప్రకారం రూలింగ్ వైఎస్ఆర్సీపీ రావాలా, అవునా? వాళ్ళు రాకూడదు. దీంట్లో కూడా లోపాలు ఉన్నాయి. ఏం లోపము? ఇది ప్లస్ పాయింట్, బాగా కనపడుతుంది, బాగుంది సార్. ఇది లాభం ఏముంది? లాభం ఏమంటే క్యాండిడేట్స్ చించుకోరు. నేను ఓడిపోతే నువ్వు నీ దాంట్లో ఎన్ని ఓట్లు వచ్చినా నీకు ఎమ్మెల్యే సీట్ వస్తుంది. అవును, ఎమ్మెల్యే ఎవరు? సీట్లు ఇస్తారు సరే, 66 సీట్లు టీడీపీకి. ఎవరికి ఎలా? వాళ్ళ ఇష్టమా? మాకు ఎవరు కావాలంటే ఇస్తారు. అట్లా కాదు, వీళ్ళు ముందే లిస్ట్ ఇస్తారు. మాకు ఈ నియోజకవర్గంలో ఈయన, ఒకవేళ ఆయన రాజీనామా చేసి చచ్చిపోయినా డిస్క్వాలిఫై అయినా ఈయన అని 2 సీట్లు ఇస్తారు. వీళ్ళకు ఓట్లు ఏ నియోజకవర్గంలో ఎక్కువ వస్తుందో దాన్ని అవరోహణ క్రమంలో అలాట్ చేస్తూ వస్తారనేమాట. ఇప్పుడు రాష్ట్రంలో చిలకలూరిపేటలో తెలుగుదేశంకి ఫుల్ 90% ఓట్లు వచ్చినాయి, నెంబర్ 1 వాళ్ళు ఆ సీటు వాళ్ళకి ఇస్తారు. అట్లా 66 వేసుకుంటూ వస్తారు. 66 సీట్లు వెనక్కి అటుకి ఇస్తారు. కింద ఓటు కూడా తెలుగుదేశం వచ్చి ఉంటాయి, లేదంటే అట్లా ఇస్తారు. అది ఒక పాయింట్. నిజమే, మా ఎమ్మెల్యే ఎవరు, మాకు ఎవరు ఎమ్మెల్యే అవుతారో కూడా తెలియదు, ఎవరు కొట్టేయాలా. ఇప్పుడు జరిగేది పార్టీ ఎన్నికలే కదా. మీకు బాగా గుర్తుంది. ఈ జిల్లాలో బైరెడ్డి రాజశేఖర రెడ్డి నందికొట్కూరులో తిరుగులేని టీడీపీ నాయకుడు, దీన్ని ఎవరు కాదనరు. టీడీపీ తరఫున ఎప్పుడన్నా ఎలక్షన్ పెట్టు ఆయనే గెలుపుతాడు. కానీ టీడీపీ నుండి బయటికి పోయి ఒకసారి రాయలసీమ హక్కుల పార్టీ అనేది ఒకటి పెట్టా. ఎన్ని వచ్చే ఎలక్షన్ 2019లో నియోజకవర్గానికి కలిపి 48 ఓట్లు, ఎమ్మెల్యేకి 48 ఆ పార్టీకి వచ్చింది కదా. అంటే భారతదేశంలో పార్టీల ప్రాతిపదికగానే ఓట్లు వేస్తుండ్రు. జగన్కు ఎవరెవరో గెలిచారు కదా. కాబట్టి పార్టీ ప్రాతిపదికన ఎన్నికలు జరుగుతాయి కాబట్టి, క్యాండిడేట్ ప్రకారం కాదు కాబట్టి
ఈ ఎన్నికలు దీంట్లో పెడదాం. దీంట్లో ఖర్చు జరగదు, నేరము ఇవన్నీ పోతాయి. ఇంతకుముందు ఉండే మోడల్ కోడ అంతా తగ్గిపోతాయి. మా నియోజకవర్గంలో నేను ఎమ్మెల్యే అవుతాను లేదు, నేను ఎందుకు లక్షలు ఖర్చు పెడతా? నేను పెట్టను. నా పార్టీకి ఎక్కువ సీట్లు రావాలా, కోటా వేసుకుంటా రావాలా, అవరోహణ క్రమంలో ఈ నియోజకవర్గం రావాలా. పార్టీ సిస్టమ్ అయితే బలపడుతుంది. సిపిఐ సిపిఎం ఇట్లా పార్టీలకు ఇప్పుడు నిల్లు ఉంది కదా, ఒక 2-3 సీట్లను వస్తుంది. ఇప్పుడు ఎట్లయిపోయింది, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉంటే వైఎస్ఆర్సీపీ లేదు, టీడీపీ, ఇంక వేరే పార్టీలు లేవు. వీళ్ళు ఫైట్ అవుట్, అవునా? జస్ట్ ఇంకా ఆస్తుల కోసం గొడవలాగా 4 రకరకాల పార్టీలు ఉంటే ప్రజల ఒపీనియన్ కూడా అక్కడ వ్యక్తీకరించబడుతుంది. ఎన్నికల్లో ధన ప్రవాహం చాలా వరకు తగ్గుతుంది, నేరాలు కూడా చాలా వరకు తగ్గుతుంది. ఇంత బూతిరికింగులు ఇవన్నీ తగ్గుతాయి అని ఒక ఐడియా. నైష్పత్తిక ఓటింగ్ విధానానికి మనము అడగచ్చు. మేము మరి ఎమ్మెల్యే వాడు మేమేం ఓటేయలే, ఆయన మాకేం చేస్తాడు? ఎమ్మెల్యే అనగానే మనం ఒక రాంగ్ నోషన్లో ఉంటాం. ఏమంటే మా సమస్యలు తీర్చును, మా వరకు రోడ్లు వేయించును, లేదా మేము పోతే ఇప్పుడు ఎమ్మెల్యే దగ్గర ఎక్కువ కేసులు ఏమండి మీరు చెప్పండి. నెంబర్ 1 గవర్నమెంట్ ఉద్యోగులు ట్రాన్స్ఫర్లు, డెప్యుటేషన్లు, ప్రమోషన్లు, వాళ్ళ ఇష్యూస్. నెంబర్ 1 నా మీద యాక్షన్ తీసుకుంటున్నారు, సస్పెండ్, ఇవే కదా నెంబర్ 1. గవర్నమెంట్ ఉద్యోగులు పోయేది అటుకే, ట్రాన్స్ఫర్లకే. నెంబర్ 2 పేదవాళ్ళైతే రేషన్ కార్డు ఏదో ఇంటిది, ఇది నెంబర్ 2. నెంబర్ 3 సొంత పంచాయతీలు, వాళ్ళు కోడల్ని విడిచిపెట్టి ఆడపిల్లల్ని తనిపినారు, కట్నం కోసం వాడు రోజు బెదిరిస్తున్నాడు, సేను కాళ్ళలో నా సేను, ఇవే కదా. ఇవి యాక్చువల్లీ ఎమ్మెల్యే పనులు కానే కాదు. నీవు ప్రజల అభిప్రాయాలని శాసనసభలో ప్రతిబింబించి కావలసిన చట్టాలు చేయడానికి ఎమ్మెల్యే, నీ సమస్యలు తీర్చేదానికి కాదడు. మనం అదే పొరపాటు పడతాం. ఎమ్మెల్యే అంటే వాడు చట్టసభ్యుడు, శాసనసభ్యుడు. మనం రాంగ్ నోషన్లు ఏమికి వచ్చేసామంటే వాడు మనోడు గెలిచినాడు కాబట్టి. గ్రామాల్లో చాలా వరకు ఎలక్షన్ ఎందుకు వేస్తారంటే పోలీసులతో భయం. గ్రామాల్లో ఎవడో ఆదో కొట్లాటో మాట అనుకుంటుంటాం. మనోడు గెలిచింటే ఫోన్ చేసి ఇడిపిస్తాడు. ఇదే చూడండి గ్రామాల్లో ఓటేసి. ఇది తప్ప నీకు దేశమును బాగుపరుచునో, పన్నుల రేటు తగ్గించునో, జిఎస్టీ రేట్ ఎక్కువ ఉన్నది దీని మీద మాట్లాడి మా ఎమ్మెల్యే, ఇవన్నీ ఎవడు ఆలోచన చేయడు. కాబట్టి ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ సిస్టమ్ పెడితే ఇది చాలా వరకు రూట్ అవుట్ అవుతుంది. నిజమైన పని అంటే సిస్టమ్ అంతా గబ్బపట్టించి పోలీస్ వ్యవస్థ కానీ బ్యూరోక్రసీ కానీ ఏది పని చేయకుండా ఎమ్మెల్యే చెప్తే తప్ప పని చేయని స్థాయికి ఇచ్చేసినారు వీళ్ళు. ఇవి యాక్చువల్లీ ఇండిపెండెంట్గా పనిచేయాలి. నాకేమైనా అన్యాయం అయితే నేను పోలీస్ స్టేషన్ పోతే ఎఫ్ఐఆర్ రాసుకోవాలి. ఏ స్టేషన్లో ఎఫ్ఐఆర్ రాస్తున్నారు? స్థానికంగా మళ్ళీ ఎమ్మెల్యేని సంప్రదించే కదా ఎమ్మెల్యేకి ఫోన్ చేయకుండా ఎఫ్ఐఆర్ యాదో అవుతాయి. దొంగతనాలు ఇవి కొట్లాడినవి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కాదు. కాబట్టి ఆ ఎమ్మెల్యేని ఆ దృష్టితో చూడడమే మానుకోవాలంటే ఈ సిస్టమ్ బాగా పనిచేస్తుంది. ఓట్ల లెక్కింపు ఒక్కొక్క దేశంలో ఒక్కో రకంగా ఉంది. క్లోజ్డ్ అభ్యర్థుల లిస్టు. దీంట్లో ఇంకోటి ఏమంటే పార్టీలు ఎక్కువైతాయి. ఎన్నో ఒక ఊటండి రాండ్లే అని రాష్ట్రమంతా నిలబెడతాడు. రాష్ట్రమంతా ఎల్లయ్య పార్టీని నేను పెడతా, భిక్షగాళ్లకు మంచి చేయవలను అని ఒక పార్టీ పెడతా. భిక్షగాళ్ళంతా ఓటేంలే నాకు ఒక ఎమ్మెల్యే గానా. ఇట్లా పార్టీలు ఎక్కువవుతుంది. దీంట్లో మైనస్ పాయింట్. దీనికి కూడా కౌంటర్ మెజర్స్ అక్కడ పెట్టారు. 3% 4% కానీ రాకపోతే మీకు యాది లేదు, మిమ్మల్ని డిస్క్వాలిఫైడ్. మినిమం 4% అయినా రావాలండి అని ఒక కట్ ఆఫ్ చట్టం చేయొచ్చు. ఒక చట్టం చేయొచ్చు. పాస్ మార్కులు పెడతాం కదా, 34, 30 వస్తే కూడా పాస్ చేస్తామా? 35 అంటాం కదా. అట్లాగే 4% ఓట్స్ వస్తే ఆ పార్టీకి మేము కౌంట్లోకి తీసుకుంటాం, లేదంటే లేదు అనేది ఒకటి పెట్టవచ్చు. ముందుగానే లిస్ట్ ఇవ్వాలా. సపోజ్ పత్తికొండ నుండి ఈ పార్టీ వీళ్ళిద్దరిలోనే ఎవరే ముందే రాసిస్తాం. ఆ రోజు డబ్బులు తిని మళ్ళీ ఇచ్చేది కాదు. మన దేశంలో ఇట్లా ఫుల్ జరుగుతుంది. ఆ రోజు ఎవరు డబ్బులు ఇస్తే వాడికి అమ్ముతాం. ఇంకా పార్టీ ప్రెసిడెంట్ ఎట్లయితే అంటే సుప్రీమో అవుతాడు ఈ సిస్టంలో కదా. జిల్లా పార్టీ ప్రెసిడెంట్ ఎట్లయితే అంటే హెలికాప్టర్లో వస్తాడు మీ ఊరికి. అట్లా కాకుండా ముందే 2 పేర్లు. నెంబర్ 1, ఒకవేళ ఆయన చనిపోయినా, ఈ 5 ఏళ్ళ పీరియడ్లో చనిపోయినా, రాజీనామా చేసినా, ఈ 2 ఆయనని ముందే క్లోజ్డ్ లిస్ట్, ముందే ఓపెన్ లిస్ట్. అది క్లోజ్డ్ లిస్ట్ కూడా ఉంది. లిస్ట్ మేము ఎలక్షన్ కమిషన్కి ఇస్తాము, అది బయట పెట్టాం, ఎలక్షన్ కమిషన్ వాళ్ళతో తేల్చుకుంటామని. అట్లా ఒక దేశము, ఆ కల్చరు, హిస్టరీ, అక్కడ ఉండే పరిస్థితులు, అలవాట్లు బట్టి ఆ సిస్టమ్ మనం దాంట్లో. ఇవి నియోజకవర్గాలు 2 రకాలు ఉంది. ఇప్పుడు ఇజ్రాయెల్ దేశంలో నియోజకవర్గాలు ఉండవు. ఇజ్రాయెల్ అంతా ఒక నియోజకవర్గం, ఓటేస్తారంతే ఫలానా పార్టీకి. దేశమంతా కౌంట్ చేస్తారు.
దేశమంతా కౌంట్ చేసినాక ఆ ప్రకారం ఈయన సీట్లు ఉంటారు. ఆ పార్టీ ఎవరు చెప్తే వాళ్ళకి ఇస్తారు. సరే ఆ దేశం సరిపోతుందిలే. మనం ఏం చేయొచ్చు, ఇందాక చెప్పిన సిస్టమ్ మనం పాటించవచ్చు. ఇజ్రాయెల్ అట్లే, కొన్ని ఫిన్లాండ్ ఇట్లా చిన్న చిన్న నియోజకవర్గాలు ఉన్నాయి. ఉన్నంతలో భారతదేశానికి ఈ సిస్టమ్ రిఫార్ము చేయించుకోగలిగితే కాస్త లోపాలు దీంట్లో ఉన్నాయి, ప్రతి సిస్టంలో ఉంటాయి. ఇప్పుడుండే చాలా సమస్యలకు ఇది సొల్యూషన్గా ఉంటుంది.